హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 15 రకాల కొత్త కొత్త జబర్దస్త్ టిప్స్‌ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ టిప్స్ అయితే మన రియల్ లైఫ్‌లో చాలా బాగా ఉపయోగపడతాయండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికైతే సజెస్ట్ అవుతుంది. అలాగే చాలామందికి ఈ టిప్స్ కూడా ఉపయోగపడతాయి. తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం ఏదైనా కొత్తవి పట్టుబట్టలు కానీ ఏదైనా సరే కొత్తవి కట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి కిచెన్లో పొరపాటున ఆయిల్ అలా ఒలికిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఆ చీరని మళ్ళీ ఉతకాలి అని అంటే మళ్ళీ అదొక పెద్ద ప్రాసెస్. ఆయిల్ అంతా చీర మొత్తం పడుతుంది నానబెట్టేసామంటే. అలా కాకుండా మనకి అప్పటికప్పుడు వెంటనే క్లీన్ కావాలి అని అంటే ఈ విధంగా ఆయిల్ మరక పైన వెంటనే ఇలా పౌడర్ వేసేసేయండి. ఆ పౌడర్ మొత్తం ఆయిల్ని అంతా పీల్చేస్తుంది అనమాట. మళ్ళీ మనం చీర ఉతకాల్సిన పని కూడా ఉండదన్నమాట. చూడండి, మొత్తం పౌడర్ అయితే పీల్చేసింది. నేను ఫస్ట్ కొద్దిగా వేసి చూపించాను. మళ్ళీ ఇంకా కొద్దిగా వేసేసామంటే అసలు అక్కడ ఆయిల్ పడినట్టు కూడా తెలియదన్నమాట. ఇంకా నార్మల్గా ఉతికేటప్పుడు ఎలాగో మనము ఉతుకుతాం కాబట్టి అసలు అక్కడ మరక పడినట్టు కూడా తెలియకుండా పోతుంది. ఆయిల్ మనం డైరెక్ట్గా అలానే నానబెట్టేసామనుకోండి ఉతకడానికి, ఈ ఆయిల్ చీర అంతా పడుతుందన్నమాట. చీరకైనా ఏదైనా పట్టు పంచలకైనా దేనికైనా సరే మొత్తం పడుతుంది. అలా కాకుండా ఇలా పౌడర్ వేసి రుద్దేశామంటే అక్కడికి మాత్రమే పోతుంది. ఇంకా నార్మల్గా ఉతికినప్పుడు అసలు ఏమీ లేకుండా పోతుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారు ఆయిల్ పడినప్పుడు అనేది కూడా కమెంట్ చేయండి. అలాగే ఇలా మనము నీట్గా ఉతికేసేసామంటే ఇంకా నీట్గా అయిపోతుందన్నమాట. టెన్షన్ లేకుండా మనకి పట్టుబట్టల పైన కానీ వేటిపైన పడినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్, సెకండ్ టిప్ చూడండి. మనమైతే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు జర్నీ అంటే చాలామందికి పడదు కదా. బస్ జర్నీ అయినా కార్ జర్నీ అయినా ఏదైనా సరే జర్నీ పడినప్పుడు బస్సు ఎక్కినప్పటి నుంచి కానీ కారు ఎక్కినప్పటి నుంచి కానీ తల తిరగడము, తలనొప్పి రావడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి ప్రాబ్లం ఏది లేకుండా ఉండాలంటే ఇలా కర్చీప్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసేసి ఒక 2 కర్పూరం బిళ్ళలు పొడి చేసి వేసేసి 2 కలిపేసేసి ఇలా మూట మాదిరి కట్టేసేయండి. లేకుంటే ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. వేసేసి దీన్ని మనం పీలుస్తూ ఉన్నామనుకోండి అసలు మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉండదన్నమాట. కడుపులో తిప్పడము, తల తిరగడము, తలనొప్పి రావడం కూడా జరగదు. మీకు జర్నీ సరిపోనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా కనుక పెట్టుకొని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు దీన్ని అయితే స్మెల్ చూస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ టిప్, థర్డ్ టిప్. ఫస్ట్ అయితే ఒక కొబ్బరి చిప్పని అయితే తీసేసుకోండి. దాంట్లో ఒక నాప్థలిన్ బాల్ అయితే వేయండి. నాప్థలిన్ బాల్ని ఇలా మెత్తగా దంచండి. లేదు కొబ్బరి చిప్ప లేదు అనుకుంటే ఒక పేపర్ పైన కానీ కవర్ పైన కానీ ఈ విధంగా మెత్తగా పొడిగా దంచండి. ఇలా మెత్తగా దంచిన తర్వాత ఒక టమాటా పండు ఏదైనా సరే టమాటా పండుని అయితే తీసేసుకోండి. అది పండిన టమాటా అయినా ఏదైనా సరే పాడైపోయినా సరే దాన్ని అయితే తీసుకొని ఇలా మధ్యలోకైతే కట్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసి దీనిపైన మనం ఇప్పుడు దంచి పెట్టుకున్న ఆ నాప్థలిన్ బాల్ పొడి అయితే వేయండి. ఇది వేసిన ఒక 5 మినిట్స్కి ఇది దాంట్లో మెల్ట్ అయిపోతుందన్నమాట. దీన్ని మనము ఎక్కడెక్కడ మనకి ఇంట్లో ఎక్కువగా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా, స్టవ్ దగ్గర, సింక్ కింద అలా తిరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో, ఎక్కడి నుంచి అయితే లోపలికి బయటికి పోతూ ఉంటాయో అక్కడ కనుక దీన్ని పెట్టేసామంటే ఇది తిన్నాయంటే దాని కడుపు ఉబ్బి చనిపోతాయి. లేదంటే ఈ వాసనకి ఇంకా మళ్ళీ జన్మలో మన ఇంటికి అయితే ఎలుకలైతే రావు అనమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం ఒక్కోసారి పొరపాటున గాజులు వేసుకునేటప్పుడు ఇలా చేతులు అనేది కోసుకొని పోతూ ఉంటాయి కదా, కొద్దిగా టైట్ అయిన గాజులు వేసుకుంటున్నా అలాగే ఒక్కోసారి తీసేటప్పుడు కానీ పొరపాటున ఇలా మనకి గాజులు అయితే కోసుకొని పోతుంది. వెంటనే రక్తం అయితే వస్తూ ఉంటుంది కదా. ఇది మనం రక్తం వెంటనే ఆగాలి, వచ్చే రక్తము అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒకసారి కడిగేసేయండి. తర్వాత ఇలా కొద్దిగా పంచదార, షుగర్ ఉంటుంది కదా, షుగర్ని వేసేసి ఇలా కొద్దిగా ఒత్తినట్టు అన్నామంటే మనకు బ్లడ్ అనేది ఇంకా రాదనమాట, వెంటనే ఆగిపోతుంది. పసుపు కంటే ఇది తొందరగా మనకి బ్లడ్ రాకుండా చేస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా పొరపాటున కనుక ఇలా మనం గాజులు వేసి ఎక్కించుకునేటప్పుడు అలా కట్ అయితే కనుక ఈ టిప్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా ఉపయోగపడింది అనమాట. నేను ఎప్పుడైనా పొరపాటున ఇలా కోసుకున్నప్పుడైతే ఇలా అయితే పెడతానమాట. చూడండి, కొద్దిసేపటికి అది మొత్తం ఆగిపోయింది. తర్వాత కడిగేసి మీకు చూపిస్తున్నాను. అందుకోసమని ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫిఫ్త్ టిప్.
చూడండి మనమైతే ఒక కొబ్బరి చిప్పనైతే తీసుకోండి. దాంట్లో వెల్లుల్లిపాయలు ఒలిసినప్పుడు పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టునైతే కొద్దిగా వేయండి. తర్వాత ఒక బిర్యానీ ఆకునైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేయండి. బిర్యానీ ఆకు, వెల్లుల్లిపాయ పొట్టు, అలాగే ఒక 2-3 లవంగాలను వేసేసేయండి. ఇంకా ఇలా మనకి ఆ వెల్లుల్లిపాయ పొట్టునైతే ఈ విధంగా వెలిగించేసేయండి. ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు దోమలు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఇంకా సాయంత్రం అవ్వగానే తలుపులు తెరిచామంటే మన ఇంటి నిండా దోమలే ఉంటాయన్నమాట. దోమలకి బెస్ట్ టిప్ ఏంటంటే ఈ విధంగా మనము వెల్లుల్లిపాయ పొట్టు, అలాగే బిర్యానీ ఆకు, లవంగాలను కనుక వెలిగించేసి ఈ పొగని ఇల్లంతా తిప్పామంటే ఒక్క దోమ కూడా లేకుండా ఈ స్మెల్కి పోతాయన్నమాట. అలాగే ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇంట్లో వాళ్ళకి చాలామంది ముసలి వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఆల్ అవుట్, జెట్ కాయిన్స్ అలా పడవు కదా, జెట్ కాయిల్స్ పడినప్పుడు ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. ఇంకా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే ముసలి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది చిన్నపిల్లలకి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి సేఫ్టీ పిన్స్ అయితే తెచ్చుకుంటాం కదా, చాలామంది అయితే చీరలు కట్టుకున్న వాళ్ళకి ఇవి ఎక్కువగా యూజ్ అవుతాయి. డ్రెస్సులు వేసుకునే వాళ్ళకి, అమ్మాయిలకి ఇవి ఎక్కువగా యూజ్ అవ్వవు. కానీ మనం వీటిని పాడవకుండా ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా అలానే ఉండాలి, ఇవి తుప్పు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఒక చిన్న డబ్బాలో వేసేసుకొని దాంట్లో కొద్దిగా పౌడర్ చల్లండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పౌడర్ చల్లి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా అవి ఎన్ని రోజులున్నా కూడా రస్ట్ పట్టవు. అలాగే మనకి షార్ప్గా ఉంటాయి, మొద్దు బారకుండా ఉంటాయి. అలాగే మనకి పాడవకుండా కూడా ఉంటాయన్నమాట. నల్లగా అయిపోతూ ఉంటాయి కొన్ని రోజులు అలానే పెట్టేసామంటే, అలా నల్లబడకుండా ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే అలోవెరా నుంచి అలోవెరా జెల్ని అయితే తీసుకుంటూ ఉంటాము. ఇది హెయిర్స్కి అప్లై చేస్తూ ఉంటాము, అలాగే ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాము. చాలామంది అయితే దీన్ని నీట్గా కడిగి కూడా తింటూ ఉంటారు. మరి ఎలా తినాలన్నా, అలాగే మనకి హెయిర్స్కి కానీ ఫేస్కి కానీ అప్లై చేసుకోవాలన్నా జెల్ని అయితే ఈ విధంగా తీసేసుకోండి. ఫస్ట్ అయితే నీట్గా శుభ్రంగా కడిగేసి ఇలా సైడ్కి ఉండే ముళ్ళులు అయితే కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇలా పెట్టేసిన తర్వాత చపాతీ కర్రతో మనం చపాతీ రుద్దుతాం కదా, ఆ విధంగా ఇలా రుద్దండి. ఇలా రుద్దామనుకోండి మనకి జెల్ మొత్తం నీట్గా వస్తుంది. గడ్డలు కానీ ఉండలు కానీ లేకుండా మనము ఇలా జెల్ని మిక్సీ పడితే ఎలా వస్తుందో ఆ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇంకా మళ్ళీ మనం దీనికోసం సపరేట్గా మిక్సీ పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడండి జెల్ మాత్రమే నీట్గా వచ్చేసింది, ఎక్కడ ఆకు కూడా విరిగిపడలేదు. చూడండి ఎంత బాగుందో. కానీ మనము ఇది తీసుకునేటప్పుడు ఫ్లోర్ను నీట్గా తూడ్చేసి తర్వాత ఈ విధంగా అయితే జెల్ని అయితే తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. గడ్డ లేదు కదా, దీన్ని మనం ఫేస్కు వాడుకోవచ్చు. దీన్ని కొద్దిగా పసుపు వేసేసుకొని ఫేస్కు అప్లై చేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. అలాగే మొటిమలు అనేది రాకుండా ఉంటాయి. అలాగే దీంట్లో కొద్దిగా ఆయిల్ కలుపుకొని తలకు పట్టించామంటే జుట్టు బాగా పెరుగుతుంది, స్ట్రాంగ్గా అవుతుంది. అలాగే జుట్టు కూడా స్మూత్గా అవుతుంది అన్నమాట. ఎలా అయినా వాడుకోవచ్చు. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి ఆకు కూడా కొద్దిగా కూడా అసలు జెల్ అనేది లేకుండా మొత్తం వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ టిప్, 8th టిప్ చూడండి మనమైతే మార్కెట్ నుంచి రైస్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా, మనము పొలాల్లో పండిన రైస్ అయితే మనకు తెలిసిపోతుంది అది ఒరిజినలే. అలాగే మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు అది ఒరిజినలా కాదా రైస్ అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక గాజు గ్లాస్లో 1 టేబుల్ స్పూన్ అన్ని బియ్యం అయితే వేయండి. గాజు గ్లాస్లోనే నేను ఎందుకు చెప్తున్నానంటే అది మనకి కనిపిస్తూ ఉంటుంది కదా సైడ్లకు కానీ పైనకి తేలుతూ ఉన్న అందుకోసమని. తర్వాత ఇలా మనము రైస్ని వేసేసి ఒకసారి బాగా స్పూన్తో కలిపేసేయండి. ఇలా కలిపామనుకోండి దీంట్లో ప్లాస్టిక్ కలిసినా లేదు అని అంటే రైస్ కల్తీ కలిసినా కూడా మనకి రైస్ మంచివి కాకపోతే పైనకి అనేది తేలుతాయన్నమాట. పైనకి తేలకుండా కిందనే అలానే కూర్చున్నాయి అని అంటే అవి ఒరిజినల్ రైస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ రైస్ కూడా కలుపుతున్నారు కాబట్టి ఒకసారి ఈ టిప్ని అయితే ట్రై చేయండి, మనకి ఒరిజినలా కాదనేది తెలిసిపోతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనం ఒక్కొక్కసారి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు పచ్చిగా ఉంటుంటాయి కదా, మనము పచ్చివి ఎక్కువ రసం రావాలి, మనకి 2 నిమ్మకాయలు ఉన్నాయి సరిపోవు అన్నప్పుడు 1 నిమ్మకాయ ఉన్నా సరే మనకి ఎక్కువ జ్యూస్ రావాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. కానీ పచ్చి నిమ్మకాయలే మనకి హెల్త్కి కూడా మంచిదన్నమాట. మనము పచ్చి నిమ్మకాయల నుంచి కూడా రసాన్ని ఎక్కువగా తీసుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి. చూడండి ఫస్ట్ అయితే ఈ నిమ్మకాయలని శుభ్రంగా కడిగేసేయండి. తర్వాత ఈ విధంగా చాకుకైతే కొద్దిగా ఇలా
గుచ్చేసి దీన్ని స్టవ్ పైన వేడి చేయాలన్నమాట. వేడి అంటే ఇది లోపల అంతా ఉడకాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆ నిమ్మకాయ చుట్టూరా వేడి అయితే సరిపోతుందన్నమాట. ఇలా వేడి చేయడం వల్ల మనకి నిమ్మకాయల నుంచి జ్యూస్ అనేది బాగా వస్తుందన్నమాట. మన నార్మల్గా పిండిన జ్యూస్ కంటే ఇలా వేడి చేసి పిండడం వల్ల జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కూడా జ్యూస్ పిండితే రాదు. అలాంటప్పుడు కూడా బాగా పండిన నిమ్మకాయలైనా సరే ఈ విధంగా కొద్దిగా వేడి చేసేసి తర్వాత మనం రసం పిండుకున్నామంటే బాగా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేను ఇది వేడిగా ఉంటుందనేసి ఇలా క్లాత్ పైన అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకి 2 నిమ్మకాయల, 1 నిమ్మకాయన, మనకి ఎన్ని నిమ్మకాయలు కావాలంటే అన్ని నిమ్మకాయలను అయితే వేడి చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి. ఇప్పుడైతే మనం చాకు గుచ్చాం కదా, అది కూడా ఇలా ఏర్పడింది కదా. ఇప్పుడైతే దీన్ని మధ్యలోకి అయితే కట్ చేయాలన్నమాట. ఇలా చాకుతోటి కట్ చేసేసామంటే ఇప్పుడు ఇలా కట్ చేసుకొని మనం రసాన్ని పిండుకున్నామంటే మనకి నిమ్మకాయలో మామూలుగా పిండిన దానికంటే ఇలా వేడి చేసిన నిమ్మకాయలో నుంచి రసం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. నార్మల్ నిమ్మకాయ పిండేసేయండి, ఒకసారి ఇలా వేడి చేసి కూడా పిండి చూడండి, ఏది రసం ఎక్కువగా వస్తుందో మీకే అర్థమైపోతుంది. దీన్నేం నేను ఉడకనివ్వలేదండి, జస్ట్ వేడి చేశాను అంతే. ఇలా వేడి చేయడం వల్ల ఇంత జ్యూస్ అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఒక్కొక్కసారి టాయిలెట్స్ అనేది మనం ఎంత రుద్దినా కూడా నీట్గా కావు. బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు కూడా కొద్దిగా అంతా ఎల్లోయిష్గా అలా అయిపోతూ ఉంటాయి కదా. మరి టాయిలెట్లని నీట్గా శుభ్రంగా కడగాలి అని అంటే ఇలా చేశారంటే జస్ట్ వాటంతట అదే క్లీన్ అవుతుందన్నమాట. మనం ఎక్కువగా కష్టపడి రుద్దాల్సిన అవసరమే ఉండదు. ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ని అయితే వేయండి. అలాగే దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా వంట సోడా కూడా వేయండి. తర్వాత దీంట్లో కొద్దిగా షాంపూను కానీ, లేదు అని అంటే ఏదైనా సర్ఫ్ డిటర్జెంట్ ఉంటుంది కదా, అదైనా కొద్దిగా వేయండి. ఈ మూడింటిని వేసిన తర్వాత ఇది బాగా కలిపేసి ఒక నిమ్మకాయ ఓపెన్ అయితే తీసుకోవాలన్నమాట. నిమ్మకాయను పిండడం వల్ల దీంట్లో అది మనకి మంచి స్మెల్ అనేది నీమ్ ఫ్లేవర్ అయితే ఉంటుంది కాబట్టి మనకి మంచి స్మెల్ ఉంటుందన్నమాట టాయిలెట్ అనేది. అదే క్రిములు లేకుండా చనిపోతాయి. ఇలా దీంట్లో వంట సోడా కలిపాం కదా, దీంట్లో లెమన్ పిండడం వల్ల ఇలా అయితే రియాక్షన్ ఉంటుందన్నమాట. ఇలా చూడండి, నురగగా వచ్చింది. ఇలా అయితే అవుతుందన్నమాట. ఇలా మనకి ఇవన్నీ వేయడం వల్ల మనకి బ్యాక్టీరియా కానీ, అలాగే దాంట్లో ఉండే క్రిములు కానీ ఏవి లేకుండా టాయిలెట్లో కానీ బాత్రూంలో కానీ నీట్గా అవుతుందన్నమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కాళ్ళు చెప్పులు వేసుకోకుండా పోతుంటారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఇలా చల్లామంటే మనకి టాయిలెట్స్లో కానీ బాత్రూంలో కానీ మనకి బ్యాక్టీరియా లేకుండా పోతుందన్నమాట. చూడండి, ఇలా వేసేసి జస్ట్ అలా రుద్దామంటే మనకి వెంటనే కావాలంటే ఇలా రుద్దేసేయండి, లేదంటే అలా చల్లేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ చల్లినా కూడా దానంతట అదే నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి. మనకి హార్పిక్ అవి వాడుతూ ఉంటాం కదా, వాటికంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నీట్గా కూడా క్లీన్ అవుతుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నీమ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనం డోర్ తెరవంగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. మనకి దీనిపైన మరకలు ఏ ఉన్నా కూడా నీట్గా పోతుంది. ఒకసారి ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ లేదంటే ఏదైనా పండుగలు ఉన్నప్పుడు ఇంటికి బంధువులు ఎక్కువగా వస్తూ ఉంటారు కదా, అలా వచ్చినప్పుడు అందరికీ అయ్యే దీనిలో అయితే మనం కొనలేం కదా. మరి పిల్లోస్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? చాలామందికి పిల్లోస్ పెట్టుకుంటేనే నిద్ర వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మన ఇంట్లో ఎలాగో బెడ్షీట్లు ఎక్కువగా ఉంటాయి కదా, అలాగే ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి రజాయిలు మనం అసలు వాడము, ఉడకబెడుతుంది అనేసి వీటిని ఎత్తి పెట్టేస్తూ ఉంటాము. ఎత్తి పెట్టడం వల్ల వీటికి కూడా దుమ్ము పడుతూ ఉంటుంది. అలా కాకుండా మన ఇంట్లో ఎలాగో పిల్లో కవర్స్ ఎక్కువగానే ఉంటాయి కదా బెడ్షీట్లకు వచ్చినవి, వాటిలో ఇలా ఒక పిల్లో కవర్లో ఈ విధంగా మనం వాడని బెడ్షీట్లు ఏమైనా ఉన్నా, లేదంటే పాత బెడ్షీట్లు కూడా మనం వాడకుండా పక్కన పెట్టేసినట్టు పడేయకుండా ఇలా పిల్లో కవర్లో పెట్టేసామనుకోండి, మనకి అప్పటికప్పుడు పిల్లో అయితే రెడీ అయిపోతుందన్నమాట. మనము బంధువులు ఎవరు వచ్చినా కూడా మన ఇంట్లో పిల్లో లేవనుకోకుండా ఈ విధంగా తయారు చేసామంటే చూడండి, ఇది ఇంకా చాలా మెత్తగా కూడా ఉంటుందన్నమాట. ఇది రజాయి కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది. అలాగే తల కింద పెట్టుకున్నా కూడా మనకి మెడల్ అనేది ఒత్తుకోకుండా చాలా బాగుంటుందన్నమాట. ఎక్కువ హైట్ ఉండదు, అలాగే మెత్తగా స్మూత్గా ఉంటుంది. మనకి ఇంకా పిల్లో తోటి కూడా అవసరం లేదు, అంత పిల్లో కంటే చాలా మెత్తగా ఉంటుంది.
మనకి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు మన దగ్గర పిల్లోస్ లేవన్నప్పుడు ఇలా బెడ్షీట్లను ఏదైనా మనం వాడనివి కానీ పాత బెడ్షీట్లు ఏవి ఉన్నా సరే ఇలా పెట్టేసేసి రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉందండి ఐడియా? బాగుందా? నచ్చిందా? మరి నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే ప్రతిరోజు కుక్కర్ వాడుతూ ఉంటాం కదా. ఈ బిజీ లైఫ్లో అసలు కుక్కర్ లేకపోతే పనే జరగదనమాట. మరి కుక్కర్ ఒక్కొక్కసారి రిపేర్ వస్తూ ఉంటుంది. మరి కుక్కర్ జన్మలో రిపేర్ రాకుండా ఇలా అయితే చెయ్యండి. ఒక్కోసారి మనం పప్పుకు పెట్టినా కూరలకు పెట్టినా ప్రెజర్ అనేది సరిగ్గా రాదనమాట. ప్రెజర్ రాకపోతే ఒక్కోసారి పేలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసమని మనకి ఎప్పుడైనా ప్రెజర్ రాలేదు అన్నప్పుడు మనం వెంటనే ఆఫ్ చేసేసి అది చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక సూదికి అయితే దారం ఎక్కించుకొని ఇలా అన్నామనుకోండి, దాంట్లో ఏదైనా ఇరుక్కొని ఉన్న నీట్గా వస్తుందన్నమాట. మనము పప్పు చేసేటప్పుడు పప్పుది పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కానీ ఏదైనా వెజిటబుల్స్వి కానీ దాని తాలూకు ఇరుక్కొని పోయి ఒకసారి రాకుండా అయిపోతుందన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా అప్పుడప్పుడు ఒకవేళ బాగా వస్తున్నా కూడా అప్పుడప్పుడు ఇలా మనం సూదితో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఏదైనా ఇరుక్కొని ఉన్నా వస్తుంది. అలాగే మనకి ఎప్పుడైనా సరే భయం అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. కనీసం అంటే ఒక 15 డేస్కి ఒకసారి అయినా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి కుక్కర్ అనేది జన్మలో రిపేర్ రాకుండా అలాగే ప్రెజర్ రాలేదని టెన్షన్ లేకుండా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, మనం మిక్సీ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. మరి మిక్సీని రోజు క్లీన్ కూడా చేయలేము. మనం మిక్సీ వాడుతూ ఉంటాం కాబట్టి తొందరగా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. మరి దీన్ని రోజు క్లీన్ చేయాలంటే క్లీన్ చేయలేం కాబట్టి ఇలా అయితే చేయండి. రోజు కడగాల్సిన అవసరం ఉండదు, రోజు తూర్చాల్సిన అవసరం కూడా ఉండదు. ఏదైనా మీ ఇంట్లో పాతది టీషర్ట్ ఉంటుంది కదా పిల్లలది, అదైతే తీసుకోండి. దానికి ఇలా నెక్ నుంచి హ్యాండ్స్ వరకు కరెక్ట్గా పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ వేయండి. ఇలా వేసేసిన తర్వాత దీన్ని అయితే రివర్స్ చేయండి. ఫస్ట్ రివర్స్ చేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. తర్వాత నార్మల్గా వస్తుందన్నమాట. ఇలా నార్మల్గా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము మిక్సీ ఉంటుంది కదా, మిక్సీకి ఇలా వేసామనుకోండి, మిక్సీకి ఇలా తొడిగి చూడండి. ఇంకా మనకి సపరేట్గా దీనికోసము మళ్ళీ మిక్సీ కవర్ కొనాల్సిన పని ఉండదు. అలాగే చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. మనకి సపరేట్ కవర్ కొనే పని ఉండదు. అలాగే మనీని సేవ్ చేసుకోవచ్చు. అలాగే మిక్సీ కూడా దుమ్ము పట్టకుండా నీట్గా ఉంటుంది. మన ప్రతిసారి వాడిన ప్రతిసారి కడిగే పని కూడా తప్పుతుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము రకరకాల చున్నీలు అయితే వాడుతూ ఉంటాం కదా. ఇంకా ఇంట్లో కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, రోజు ఒక చున్నీ మ్యాచింగ్ అయితే వేసుకుంటూ ఉంటారు. మనం వీటినన్నింటిని మార్చి కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టేసామంటే ప్రతిసారి వెతకాల్సి వస్తుంది. అలా కాకుండా మనం షాప్లో కదా ఎలా తగిలిచ్చింటారో ఆ విధంగా పెట్టేసుకున్నామనుకోండి, పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఏది నచ్చితే అదైతే తీసుకుంటారనమాట. చూడండి, నేనైతే ఇలా హ్యాంగర్కి అయితే చున్నీలు ఇలా వేసి పెట్టేస్తానమాట. ఇలా వేసి పెట్టేసామనుకోండి, మనకి ఎప్పుడు ఏ చున్నీ కావాలన్నా కూడా మనకి నీట్గా కనిపిస్తుంది కాబట్టి వెతకాల్సిన పని ఉండదన్నమాట. ఏ డ్రెస్ మీదకి ఏ చున్నీ మ్యాచ్ అయితే అదైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనకి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈజీగా మనకు నచ్చిన చున్నీ తీసుకొని వేసుకోవచ్చు అనమాట. అలాగే డ్రెస్సుల్లో ఎక్కడుందని కూడా వెతకాల్సిన పని ఉండదు. చాలా బాగా యూజ్ అవుతుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ చున్నీలను కూడా పెట్టేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే సీజన్తో సంబంధం లేకుండా చాలామందికి సీజన్ మారిందంటే జలుబులు చేస్తూ ఉంటాయి. అలాగే జ్వరం కూడా వస్తుంది. అలాగే గొంతు ఇన్ఫెక్షన్ కూడా వస్తుందన్నమాట. అందుకోసమని ఇలా న్యాచురల్గా అయితే ట్రై చేయండి. మనకి జస్ట్ ఒక 2 డేస్లోనే తగ్గిపోతుంది. ఫస్ట్ అయితే ఒక తమలపాకును అయితే తీసుకొని ఒక 4 మిరియాలను అలాగే ఒక వెల్లుల్లిపాయను పొట్టు తీసేసి ఇలా పెట్టేసి ఇలా తొడిమెనైతే తుంచేసి ఇలా మనం మడిచేసి దీన్ని మనం నోట్లో పెట్టుకొని దీని రసాన్ని మింగుతూ ఉండాలన్నమాట. ఇలా మింగుతూ ఉండడం వల్ల మనకి జలుబు కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా గొంతులో నొప్పి ఉన్నా గొంతు మింగనీయకుండా ఉన్నా కూడా మనకి తగ్గిపోతుందన్నమాట. టాబ్లెట్లతో పని లేకుండా న్యాచురల్ హోమ్ రెమెడీతో అయితే తగ్గించుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనకి ఒక్కొక్కసారి ఎక్కువగా పనిచేసి కాళ్ళు తిమ్మిర్లు చేతులు తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి కదా, మనం మసాజ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. మన ఇంట్లో ఏదైనా పాతది మనం వాడకుండా పక్కన పెట్టేసిన చపాతీ కర్ర ఉంటుంది కదా, అదైతే తీసేసుకోండి. నేనైతే ఇది వాడకుండా చాలా రోజుల నుంచి అయితే పక్కన పెట్టేశాను. అప్పుడప్పుడు ఇలా అయితే రుద్దుతూ ఉంటానన్నమాట. మనకి చేతులు కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు కానీ తిమ్మిర్లు ఎక్కినప్పుడు కానీ లాగినట్లు ఉన్నప్పుడు కానీ ఇలా కాళ్ళను చేతులను ఇలా చపాతీ కర్ర పైన పెట్టి ఇలా
రుద్దినట్లుగా అన్నామనుకోండి మనకు మంచి మసాజ్ చేసినట్లుగా ఉంటుంది. అలాగే మనకి నొప్పులు కూడా తగ్గిపోతాయి. కాళ్ళు చేతులు అనేది ఫ్రీగా అయిపోతాయి అన్నమాట. మనకి అలాగే తిమ్మిర్లు ఎక్కినప్పుడు కూడా మనకి తిమ్మిర్లు అనేది పోతాయి. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. పక్కన పెట్టేసిన చపాతీ కర్రతోటి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. ఇది చాలా బాగా ఉపయోగపడే టిప్ లేడీస్కి అందరికీ. ఫస్ట్ అయితే ఇలా ఒక గిన్నెలో వాటర్ అయితే పెట్టేశాను. ఈ వాటర్ చూడండి ఇలా బాగా ఉడుకుతూ ఉన్నాయి కదా, ఇలా వేడెక్కి బాగా మరిగేటప్పుడు దీంట్లో టీ పొడిని అయితే వేయండి. ఇలా ఒక పిడికెడు టీ పొడిని వేసేసి తర్వాత దీనైతే ఇంకా బాగా ఇలా పొంగు వస్తుంది కదా, ఉడికి పొంగు వచ్చేటప్పుడైతే మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. టీ పొడిని ఇలా ఎందుకు ఉడకబెట్టాలి అనుకుంటున్నారో చెప్తాను. నార్మల్ టీ పొడి కంటే ఇలా మనము ఉడకబెట్టడం వల్ల మనకి చాలా రిజల్ట్ బాగుంటుందన్నమాట. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అది ఏంటి అంటే చెప్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే ఇంకా బాగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత చూడండి టీ పొడి అయితే ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది కదా, మన ఇంట్లో మనము ఎక్కడైనా ఎత్తి పెట్టింటాం కదండి షోకేజ్లో, అలా గాజు వస్తువులు ఉంటాయి కదా, గాజు గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఇంకా ఏదైనా కప్పులు కానీ లేదంటే కూలింగ్ తాగే గ్లాసులు కానీ ఏదైనా సరే ఇలాంటివి ఉంటాయి కదా, అవి మనకి షైనింగ్ అనేది కొన్ని రోజుల తర్వాత తగ్గిపోయి ఉంటాయి. మనం వాడంగా షైనింగ్ తగ్గిపోయి అంత బాగా కనిపించవు అన్నమాట. అలాంటప్పుడు ఇలా టీ పొడి వాటర్లో కనుక మనం వీటిని కడిగామనుకోండి చాలా షైనీగా వస్తాయి. అసలు ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అనేంత షైనీగా అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని బాగా రుద్దేసేయండి ఆ టీ పొడితోటి. ఇలా మనము టీ పొడిలో రుద్దడం కానీ లేదంటే దీంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 15 మినిట్స్ కానీ నానబెట్టినా కూడా మంచి షైనింగ్ వస్తాయన్నమాట. చూడండి నేను అదే టీ పొడితోటి బాగా రుద్దుతున్నాను అనమాట. ఇలా రుద్దడం వల్ల మనకి మన ఇంట్లో ఉండే వస్తువులు అయితే నీట్గా అయిపోతాయి అన్నమాట. మనకి కూలింగ్లు తాగే గ్లాసులు ఉన్నా ఏది ఉన్నా సరే ఈ విధంగా అయితే కడిగేసేయండి. కప్పులు కానీ ప్లేట్లు కూడా ఉంటాయి కదా, అలాంటివి అయినా సరే గిన్నెలు ఉంటాయి, అలాంటివైనా సరే ఏవైనా సరే ఈ వాటర్తో కడిగేసేసుకొని తర్వాత నార్మల్ వాటర్లోకి వీటన్నింటిని పెట్టేసి కడిగేసేయండి. అంతేనండి. జస్ట్ ఒక గుప్పెడు టీ పొడితోటి మన ఇంట్లో ఉండే వస్తువులను అయితే తలతల మెరిసేలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు వీడియోలో అన్నీ కడిగి చూపించలేను కాబట్టి ఇలా కప్పులు కూలింగ్ గ్లాసులు అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా మీ ఇంట్లో ఏమన్నా కూడా నీట్గా ఈ టీ పొడితోటే ఈ వాటర్ తోటే క్లీన్ చేసుకోండి. చూడండి మీకైతే కనిపిస్తుంది కదా ఎంత షైనీగా వచ్చాయో, మెరిసిపోతున్నాయి అనమాట. ఇప్పుడే మనం షాప్ నుంచి కొని తెచ్చామా అనేటట్టుగా అయిపోతాయి. ఎంత పాతగా అయిపోయి షైనింగ్ తగ్గిపోయి పాతగా అయిపోయినాయి పడేస్తాము అనుకున్న వాటిని కూడా ఇలా టీ పొడి వాటర్లో మనం కడిగేసామంటే మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత కొత్త వాటలు అయిపోతాయి. ఎప్పుడైనా సరే వేస్ట్గా పడేయకుండా పాతగా అయిపోయాయి ఇవి చూడడానికి కూడా బాగలేవనకుండా ఇలా ఒకసారి చేసి చూడండి ఎంత బాగా అయిపోతాయో. కొత్త వాట్ల ఇలా మెరిసిపోతాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇవండి ఈరోజు 18 రకాల కొత్త కిచెన్ టిప్స్. మరి మీకు నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల బోల్డ్ అనే టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.